జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ఇవాల్టితో ముగియనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇవాళ మరో సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉంది. ఇప్పటివరకు 94 మంది 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి 2 సెట్ల నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ నుంచి 3 నామినేషన్లు దాఖలు చేశారు మాగంటి సునీత. అయితే బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు విష్ణువర్ధన్ రెడ్డి. అటు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈ నెల 24 వరకు నామినేషన్ల విత్డ్రాకు ఛాన్స్ ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఉప ఎన్నిక అప్డేట్స్ ఏంటి? నామినేషన్లకు ఇవాళ చివరి రోజు షేక్పేట ఆర్ఓ ఆఫీసర్ ముందు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళ 3 గంటల వరకు సమయం ఉంది. సో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఇందాక మీరు చెప్పినట్టు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి నామినేషన్లు ఫైల్ కాబోతున్నాయి. ఇవాళ చివరి సెట్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయనున్నారు. ర్యాలీగా వచ్చి కళాకారుల మధ్య, అదేవిధంగా కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్కి చేరుకోబోతున్నారు. 1 గంట ప్రాంతంలో లంకల దీపక్ రెడ్డి చివరి సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అంతకంటే ముందు లంకల దీపక్ రెడ్డి సతీమణి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకంటే ముందు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ని దాఖలు చేశారు. మొత్తం 2 సెట్ల నామినేషన్ని ఆయన దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరఫు నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి ఆమె 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అదే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి డమ్మీ నామినేషన్ని విష్ణువర్ధన్ రెడ్డి దాఖలు చేశారు. సో మరోవైపు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ 3 గంటల వరకు ఇవాళ చివరి రోజు కాబట్టి 3 గంటల తర్వాత నామినేషన్లకు అవకాశం ఉండదు. ఆ తర్వాత రేపు స్క్రూటినీ ఉండబోతోంది. ఎందుకంటే స్టేట్ ఈసీ బైలాస్కి తగ్గట్టుగానే ఉన్నాయా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి కరెక్ట్గానే ఉన్నాయనే అంశం పైన రేపు స్క్రూటినీ ఉండబోతోంది. ఏవైతే సెట్లు అభ్యర్థులు దాఖలు చేశారో వాటన్నిటిని కూడా స్క్రూటినీ చేయబోతున్నారు. ఇవాళ 24వ తారీఖు రోజు విత్డ్రాకి అవకాశం ఉంటుంది. మొత్తం 94 మంది అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తే మొత్తం 120కు పైగానే నామినేషన్ల సెట్లు దాఖలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మంత్ 11th అదేవిధంగా పోలింగ్ జరగబోతోంది కాబట్టి సో ఎవరు గెలవబోతున్నారనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం పొలిటికల్ సర్క్యూట్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక లంకల దీపక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో ర్యాలీ మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి ప్రారంభం కాబోతుంది. కొంత స్ట్రెచ్ ఉంది. అక్కడ నుంచి చేరుకున్న తర్వాత 1 గంట ప్రాంతంలో నామినేషన్ వేస్తారని చెప్పి బీజేపీకి సంబంధించిన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సెంటిమెంట్లో భాగంగా ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి ఉంది కాబట్టి మాగంటి గోపీనాథ్ కంటిన్యూగా ఆయన అక్కడే గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఆయన సెంటిమెంట్లో భాగంగా సతీమణికి ఇచ్చారు కాబట్టి సెంటిమెంట్లోనే గెలుస్తామనేటువంటి ధీమాను ఒకవైపు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. మరోవైపు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ గ్రేటర్ కంచుకోటలాగా ఉండేది. ఆ రికార్డ్ని నవీన్ యాదవ్ అభ్యర్థి రికార్డ్ బ్రేక్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 35 కోట్లకు పైగానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రభుత్వం చేసింది. పార్టీ చిత్తశుద్ధితో చేసింది కాబట్టి తమ సంక్షేమాలను మెచ్చి ఖచ్చితంగా మా వైపు ఓటర్లు మొగ్గు చూపుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఎవరు గెలవబోతున్నారు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు నెగ్గబోతున్నారు, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం సంక్షేమాన్ని వెచ్చి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయా, లేదా సెంటిమెంట్లో భాగంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థికి ఓట్లు వేస్తారా అనేది కూడా పొలిటికల్ సర్క్యూట్లో చర్చ జరుగుతోంది. లంకల దీపక్ రెడ్డికి సంబంధించినటువంటి ర్యాలీ మాత్రం మరి కాసేపట్లో ప్రారంభమై ఆ ర్యాలీలో కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా పాల్గొనాలని చెప్పి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. సో 1 గంట ప్రాంతంలో నామినేషన్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ ఆఫీస్ ఉంది. అక్కడికి వచ్చి నామినేషన్ చివరి సెట్ లంకల దీపక్ రెడ్డి ఫైల్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.